హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. పై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పేయడం మాత్రం అందరికీ షేర్ చేయండి బే. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన కింగ్డమ్ సినిమా గురించి బే. నిజానికి ఈ కింగ్డమ్ సినిమా అసలు 31వ తారీఖున అయితే రిలీజ్ కాబోతుందని చెప్పేసి మన అందరికీ తెలిసిన విషయమే భయ్య. ఇప్పటిదాకా అసలు నాకు తెలిసినంత వరకు విజయ్ దేవరకొండ అన్న ఇలాంటి సినిమాని అయితే చేయలేదని చెప్పేసి చాలామంది అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. నేను కూడా అదే చెప్తాను భయ్య. ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నాను అంటే ఆయన యాక్టింగ్ కావచ్చు, ఆయన అదొక క్రేజ్ ఉంటుంది కదా, ఆ క్రేజ్ కావచ్చు అసలు వేరే లెవెల్ ఉంది అని చెప్పచ్చు భయ్య. దానికి తగ్గట్టు అక్కడ ఒక క్యారెక్టర్ని కూడా యాడ్ చేశారు భయ్య, మన సత్యదేవ్ అనే క్యారెక్టర్ని. వాళ్ళని ఎవరు మ్యాచ్ చేయలేరు అన్న టైప్లో అయితే వాళ్ళైతే చేశారు భయ్య. ఇంకా వాళ్ళకి తగ్గట్టు మన అనిరుద్ధ్ అన్న భయ్య బ్యాక్గ్రౌండ్లో, అలాగే మన గౌతమ్ తెన్నూరి గారు, వీళ్ళని అసలు అసలు వీళ్ళని అసలు ఎవరు మ్యాచ్ చేయలేరేమో అన్న టైప్లో అయితే ఒక్కొక్కరు అంత పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పచ్చు భయ్య. ఇంకా 31వ తారీఖున ఆ సినిమా ఎలా ఉంటుంది అనే దాని మీద చాలామందికి అయితే ఆసక్తి అయితే ఉంది భయ్య. చాలామంది అయితే అసలు ట్రోల్స్ చేయడం కానీ అసలు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారని చెప్పచ్చు విజయ్ దేవరకొండనని. నాకు తెలిసినందుకు ఆ ట్రోల్స్ ఎవరైనా ఇంకో హీరోకి తీస్తే మాత్రం భయంకరంగా అసలు అసలు సినిమా ఇండస్ట్రీని వదిలేస్తారేమో అన్న టైప్లో అయితే చేస్తున్నారు భయ్య. అదంతా పక్కన పెడితే ఇన్ని ట్రోల్స్లో కూడా ఆయన అంటే ఈ సినిమాని ఒక ప్రమోట్ చేసే విధానం అయితే చాలా అద్భుతంగా ఉంది అని చెప్పచ్చు భయ్య. ఇంకా 3 రోజుల్లో సినిమా ఉంది, ఇందులో ఎటువంటి డౌటు లేదు. ఈ 3 రోజులు కూడా ఆయనైతే ఈ సినిమా కోసం ఎంతలా కష్టపడుతున్నారంటే అసలు మనము ప్రీ రిలీజ్ ఈవెంట్ కావచ్చు, చాలా ఈవెంట్లు కావచ్చు, ఎక్కడ కూడా అసలు తగ్గట్లేదు. వాళ్ళు ఒక స్టైల్ ఆఫ్లో అసలు సినిమాని అయితే ప్రమోట్ చేస్తున్నారని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాకి పర్టికులర్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇప్పటిదాకా మనం విజయ్ దేవరకొండని ఇలాంటి టైప్లో అయితే మనం చూడలేదు భయ్య. ఇలాంటి సినిమాని కూడా మనం చూస్తున్నాము. కాబట్టి సినిమా ఖచ్చితంగా థియేటర్లో చూసేకి ప్రిఫర్ చేయడం భయ్య. ఎందుకంటే ఇలాంటి స్టోరీస్ మళ్ళీ మిస్ అయితే మాత్రం అంటే మనకు ఎందుకు మిస్ చేసుకున్నాంరా అన్న టైప్లో అయితే మనకు అనిపిస్తుంది భయ్య. దాన్ని మాత్రం మిస్ అవ్వకండి ప్లీజ్. దయచేసి థియేటర్లో చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది.